తాత్కాలికంగా ఏర్పాటు చేసిన సౌత్ కోస్టల్ రైల్వే జోన్ కార్యాలయాన్ని సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్తో కలిసి సందర్శించారు. అనంతరం కొత్త జోన్ కార్యకలాపాలు, ఏపీలో రైల్వే ప్రాజెక్టుల పురోగతిపై సమీక్ష జరిపారు. దక్షిణ మధ్య, తూర్పు, దక్షిణ కోస్తా రైల్వే జోన్ల ఉన్నతాధికారులతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు సమావేశానికి హాజరయ్యారు. 2026 జూన్ 1వ తేదీ నుంచి దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు ప్రారంభించేలా గెజెట్ నోటిఫికేషన్ జారీ చేయాలని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ సీఎం కోరారు. ఏపీ రాష్ట్ర పరిధిలోకి వచ్చే అరకు, కొత్త వలస సెక్షన్, కర్నూలు డోన్లను కొత్త జోన్లో కలపడం ద్వారా ఆయా ప్రాంతాల అభివృద్ధికి అవకాశం ఏర్పడుతుందని వివరించారు. మన విశాఖపట్నం ప్రజల యొక్క, ఉత్తరాంధ్ర ప్రజల యొక్క కలలు సాకారం చేస్తూ మరి ఈరోజు రైల్వే మంత్రి గారు జూన్ 1కి గెజెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని చెప్పి మరి అనౌన్స్ చేయడం చాలా శుభపరిణామం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా రైల్వే మంత్రి గారికి, అశ్విని వైష్ణవ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఎన్డీఏ కూటమి ఎప్పుడు కూడా ప్రజల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా నడుస్తుంది అనడానికి ఇది నిదర్శనం. ఈరోజు మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అటు జనసేన